ఈ మధ్య నన్ను తరచుగా అనేక మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే, సార్ మార్కెట్‌లో కొత్తగా ఏదో రూ. 1,00,000 ఇంజెక్షన్ వచ్చిందంట. 1,00,000, 1,50,000 అవుతుందంట. అది వేయించుకుంటే గుండె జబ్బులు దరిదాపులు కూడా రావని చెబుతున్నారు. ఏంటి సార్ అది నిజమేనా? వేయించుకోవచ్చా? మమ్మల్ని వేయించుకోమంటారా? అని అడుగుతున్నారు. సరే అని నేను కొంచెం లోతుగా అన్వేషణకు దిగితే, అంటే కొంచెం లోతుకి వెళితే, ఈ మధ్య కొత్తగా వచ్చిన దేవుడి పేరు ఇంక్లిజిరాన్ అని ఒక ఇంజెక్షన్. అంటే స్టాటిన్ ఇన్నాళ్ళు చేయలేని పనులు ఇది చేస్తుందంట. అది ఏంటి అని చెప్పని లోతుకెళ్ళి చూస్తే, ఈ ఇంక్లిజిరాన్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. ఇది తయారు చేశారు. నోవార్టిస్ వాళ్ళు తయారు చేశారు. ఈ ఇంజెక్షన్లు ఎలా చేయించుకోవాలి? ఈ ఇంజెక్షన్ ఖరీదు ఎంత? అమెరికాలో అయితే $3,250 ఒక ఇంజెక్షన్ ఉంది. అట్లానే 2 చేయించుకోవాల్సి వస్తే దానికి డబుల్ అవుతుంది అనుకోండి. 6,500 ఎంతో డాలర్లు అవుతుంది. ఎంత భారీగా ఉండదు చూసుకోండి. $83 వేసుకుని చూసుకోండి. రెండోది ఏంటంటే, ఇండియన్ కరెన్సీలో ఇంకా ప్రైస్ ఏం పూర్తిగా డిసైడ్ అయినట్లేరు. ఏదైనా 1,20,000, 1,25,000 తక్కువ అయితే ఉండదు. కొంతమంది 1,50,000 చెప్తున్నారు. సరే 1,50,000 రౌండ్ ఫిగర్ అంటానే బాగుంటుంది. రౌండ్ ఫిగర్ వేసుకోండి. అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి మిగతా అవుతాయి కాబట్టి 1,50,000. మీకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎన్నిసార్లు చేయించుకోవాలి? ఫస్ట్ రోజు చేయించుకుంటారు కదా, ఆ తర్వాత 90 రోజులకు ఒకసారి చేయించుకోవాలి. ఆ తర్వాత సుమారు 270 రోజుల తర్వాత ఒకటి చేయించుకోవాలి. అంటే మొదటి సంవత్సరం 3 చేయించుకోవాలి. 3 × 1,50,000 అంటే 4,50,000. సో ఇది 4,50,000 మొదటి సంవత్సరం ఖర్చు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం కూడా 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. అంటే సంవత్సరానికి 2 అంటే ఒక 3 లక్షలు. ఒక 30 ఏళ్ల కుర్రాడు ఈ ఇంజక్షన్ తీసుకోవాలి, నాకు గుండె జబ్బు రాకూడదు అని అనుకుంటే, అతను మొదటి సంవత్సరంలో ఓ 4,50,000 ఖర్చు పెట్టి 3 వేయించుకుంటాడు. అక్కడ నుంచి సంవత్సరానికి 3 లక్షలు రెగ్యులర్ మెయింటెనెన్స్. అంటే చూడండి, బెంచ్ కార్ కంటే కూడా పెద్ద మెయింటెనెన్స్ ఇది. సో ఇంత చేసి రాదా అంటే హ్యాండ్సప్. వీళ్ళు చేసిన స్టడీ ఎంతమంది అంటే తిప్పి కొడితే 900 ప్లస్ ఆర్ మైనస్, గట్టిగా 4 అంకెల్లో కూడా లేదు. అది కూడా దీని సైడ్ ఎఫెక్ట్లు ఇంకా తర్వాత వచ్చి ఏం కొలబొడిస్తే ఎవరికి తెలియదు. స్టాటిన్ వచ్చిన కొత్తలో ఏం మొదట బయటపడలా, తర్వాత ఆడి భాగవతాలు బయటపడినట్టు తర్వాత ఏమొస్తే తెలియదు. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇండియాలో ఇంకా ఇప్పుడే మొన్న ప్రెస్ మీట్లు పెట్టి, నిజానికి ఇది చాలా కాలం క్రితం వచ్చింది. ఇండియాలో ఇప్పుడు సడన్గా ఏందో ఒక్కసారి మీడియా దగ్గర నుంచి అందరూ పట్టడం, ఇంటర్వ్యూలు, దీన్ని ఒక పెద్ద హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి అంత హైపు ఆ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. ఏదో నలుగురితో పాటు నారాయణ 100 వాడేటప్పుడు మాది కూడా వాడండి, ఏదో 100 ఉడతా భక్తులు మాది ఉడతాయని చెబుతున్నారు తప్ప. కానీ ఇక్కడ ధోరణి ఎలా ఉందంటే, ఇక్కడ యూట్యూబర్స్, మన కార్డియాలజిస్ట్ మిత్రులు ఇంటర్వ్యూలు ఇచ్చినవి కానీ మిగతా చూస్తే అస్సలు ఇది సర్వరోగ నివారణి, మన జిందా తెలిస్మాత్ డామ్ డూమ్ డిష్ అంటున్నారు. ఇదంతా పెద్ద బుస్సు. ఇక్కడ ఒక దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, కార్డియాలజిస్టులు మనకి ఎంత దారుణంగా చెవిలో పూలు పెడతారు అని చెప్పడానికి మరొక నిదర్శనం ఏంటంటే, బేసికల్గా స్టాటిన్స్ ఎన్నాళ్ళు వాడితే ఏం జరిగిందంటే, PCSK9 అనే ప్రోటీను స్టాటిన్స్ వాడితే పెరుగుతుంది. మీ పక్కన ఎవిడెన్స్ వేస్తాను చూడండి. PCSK9 అనే ప్రోటీన్ స్టాటిన్స్ వాడితే పెరుగుతుంది. అది దాని మెకానిజం. ఆ మెకానిజంలో ఇన్నాళ్ళు మన ప్రజలందరినీ గుండె జబ్బులు భరించి వీళ్ళు కాపాడుతూ వచ్చారు. ఆపరేషన్ చేసి, స్టంట్లు వేసి, చంపేసి. ఇప్పుడు కొత్త అవతారం ఏం చేస్తుందంటే, మన కొత్త దేవుడు ఉన్నాడు కదా ఇంక్లిజిరాను, ఇదేం చేస్తుందంటే PCSK9 అనే ప్రోటీన్ని తగ్గించడం ద్వారా ఇది ప్రజలకు మేలు చేస్తుందంట. అంటే ఏంటి? PCSK9ని స్టాటిన్స్ ఏమో పెంచుతాయి, అలా మనం కాపాడతాయి. సేమ్ కొత్త దేవుడేమో ఇంక్లిజిరాన్ ఏమో PCSK9 ఏమో తగ్గిస్తాయి, తద్వారా జనాలు కాపాడతాయి. ఏంది ఇది అసలు? అంటే జనాలు చెవిలో పూలు పెట్టుకుని రెడీగా ఉన్నారని మీకు అంత నమ్మకం ఏంటి? ఏదో ఒకటి కన్ఫర్మ్ వినండి అయ్యా. ఇంక్లిజిరాన్ ప్రమోట్ చేయదలిస్తే ఎన్ని చంపలేసుకుని మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, దీన్ని ప్రమోట్ చేసే కార్డియాలజిస్ట్ కానీ మిగతా వాళ్ళంతా, దీన్ని అమ్మే ఎవరైనా సరే ముందు లెంపలేసుకోండి. స్టాటిన్స్ ఎన్నాళ్ళు అమ్మి ప్రజలకు ప్రాణాలు తీసాం, ప్రజలకు చాలా తీరం ద్రోహం చేసాం. స్టాటిన్ కారణంగా 1,90,000 రోగాలు పుట్టించడానికి ఆలవాలం చేసాం. ఏమీ లేనాడు కూడా స్టాటిన్ కొట్టి సర్వనాశనం చేసాం. అసలు ఆ మెకానిజమే తప్పు. ఆ మెకానిజం వల్ల గుండె రక్షించబడదు. ఇప్పుడు చూసారా, కరెక్ట్గా దానికి రివర్స్ పద్ధతిలో మేము చేయడం ద్వారా మేము ఇలా చేస్తున్నామని చెప్పని లెంపలు వేసుకుని మీరు ఒప్పుకున్న తర్వాత వాటిని అమ్మండి అమ్మేవాళ్ళు. ప్రజలు కూడా అంటే ఈ పదజాలం అంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వాళ్ళకుండే బ్యాక్గ్రౌండు, వాళ్ళకుండే మీడియా సపోర్టు, వాళ్ళకుండే పెద్ద పెద్ద నెట్వర్క్లు, ఆ సూట్లు బూట్లు, ఆ లాంగ్వేజ్ మూలంగా ఈ ప్రజలు అడగటానికి కూడా అడగరు. మీడియా కూడా అడగదు. మీడియా ఎప్పుడు కూడా ఆర్థికంగా దన్నున్న వాళ్ళకి వంత పడుతుంది. సో నేను ఇప్పుడు ఇంక్లిజిరాన్ అనే కొత్త దేవుడిని ఇది మహత్యం లేదని చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. వీళ్ళు మెకానిజం అనుసరించేది తప్పో ఒప్పో అనేది వేరే విషయం. సో ఇది తప్పు అయితే ఖచ్చితంగా ఇన్నాళ్ళు స్టాటిన్, దీనికి రివర్స్ మెకానిజంలో పనిచేసే స్టాటిన్ అనేది ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి. అర్థమైందా? కోడిగుడ్డలోని మన డాక్టర్లు ఫ్యాట్ అంటారు. ఫ్యాట్ కాబట్టి కొలెస్ట్రాల్ వస్తుంది కాబట్టి అది మానేయమని చెప్పారు ఇన్నాళ్ళు, కరెక్టే. కానీ నెఫ్రాలజిస్టులకు వచ్చేటప్పటికి ఏమంటారంటే, మళ్ళీ ఎవరైనా కిడ్నీ పోయినాడు వెళ్తే కోడిగుడ్డలో తినద్దు, అది ప్రోటీన్ అంటారు. అంటే ఒకే ఏళ్ళలో ఇది అవుతుంది, అది అవుతుంది. ఇది ఎలాంటిదంటే, కారు కింద కోడి పడింది అనుకోండి,
పెళ్ళం వచ్చి అంటుంది ఇది కోడి వానరు, ఇది రోజుకు 4 గుడ్లు పెడుతుంది అంటుంది. మొగుడు వచ్చి అంటాడు మన సంక్రాంతి 4 పందాలు కొట్టింది అంటాడు. కారు కింద పడిన కోడి గుడ్లు పెడితే పందాలు కొడుతుంది. అట్లానే కార్డియాలజిస్టులు అమ్మే స్టాటిన్లేమో PCSK9 ఏమో పెంచుతాయి. ఇప్పుడేమో ఇంక్లూజనాల్ అదే కార్డియాలజిస్ట్ ఇచ్చేదేమో PCSK9ని తగ్గిస్తాయి. ఏది కరెక్టు? కోడి గుడ్లు పెట్టే కోడి పందాలు గెలుస్తుందా? పందాలు గెలిచే కోడి గుడ్లు పెడుతుందా? మీరు ఏదైనా చేయగలిగే సమర్థులు, రెండింటితో పెట్టించగలిగే సమర్థులు. కొత్త ఎత్తనం అనుకోవాలి. నా ఆవేదన ఏంటంటే వీళ్ళు కొత్త ఇంజక్షన్లను ప్రమోట్ చేయడం కోసం పడే కష్టం ఏదో ప్రజల జీవనశైలి మార్చడానికి, తద్వారా గుండె జబ్బుకి కారణమయ్యే డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటి కారణాలు మేజర్ కారణాలు, ఈ కారణాలను అరికట్టడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఊబకాయం ఒకటి ప్రధాన కారణం. వీటిని కదా ప్రమోట్ చేసి తగ్గించాల్సింది. డయాబెటీస్కి మీ దగ్గర సొల్యూషన్ ఏముంది? అట్లనే బీపీకి ఏముంది? నిన్న ఒక కార్డియాలజిస్టు ఆ ప్రెస్ మీట్లో చెప్పడం చూశాను మీటింగ్లో. విటమిన్ డి వచ్చేటప్పటికి బాగా తక్కువగా ఉంటుంది, ఇది కూడా గుండె జబ్బులు దారితీస్తుంది అన్నారు. అది వాస్తవం. అనేక పరిశోధనలో కూడా ఈ విషయం తెలిసింది. మరి విటమిన్ డికి మీరు ఇచ్చేది ఎంత సప్లిమెంటేషను? ఎవరైనా అరగంట ఎండలో కూర్చోమని మీరు ఎవరైనా కార్డియాలజిస్టులు ముందుకు వచ్చి చెబుతున్నారా? అంటే ఇంజక్షన్ల గురించి చెప్పినంత శ్రద్ధ దాని మీద పెడుతున్నారా? లేదు. విటమిన్ డి అన్నిటికంటే మూల కారణం కదా. మీరు ఇచ్చేది ఎంత ఇంటర్నేషనల్ యూనిట్స్? మీరు 6,000 ఇచ్చి వారం పండగ చేసుకోమంటారు. ఏనుక్కో కందిపప్పు గంజి ఇచ్చి వారం అంతా పండగ చేసుకోండి అన్నట్టు. అట్లా మీరు ఇచ్చేది ముక్కులో సరిపోతుందా? విటమిన్ డి ఇవన్నీ పెంచాలి, షుగర్ తగ్గించాలి. అలానే అన్నిటికంటే ముఖ్య కారణం బీపీ తగ్గించాలి. వీఆర్కే డేట్ చేస్తే 2 నెలల్లో 99.999% మంది బీపీ ఎంత స్థాయిదైనా సరే తగ్గి తీరుతుంది. మిగిలిన వాళ్ళకి మహా అయితే ఇంకో నెల 2 నెలలు పెరుగుతుంది. షుగర్ అనేది మీకు చెప్పవసరంలా. టైప్ 1 అయినా టైప్ 2 అయినా డే 1 ఈ మందులన్నీ పెంటకుప్పలో పారేస్తే దెబ్బ తగ్గుతుంది. మరి చక్కటి సొల్యూషన్లు ఉంటే ఇది ఆహార విధానం కదా, ఇలాంటివి మీరు వాడుకొని చేయొచ్చు కదా. వాటికి మందులు ఇస్తారు. స్టాటిన్లు ఇస్తే షుగర్ పెరుగుతుంది. ఇలా షుగర్కో బీపీకో వాడితే కిడ్నీలు పోతాయి. ఎన్ని ఇంటర్లింకు. మందుల అమ్మకం ఎంతసేపు మందుల మీద బతికేస్తారు. ఎందుకంత కర్మ? నేచర్ని అసలు మీరు ఎంకరేజ్ చేయరా? నిజంగా చాలా బాధేస్తుంది. ఈ ఇంజక్షన్లు ప్రమోట్ చేయట్లో పెట్టిన శ్రద్ధ మీరంతా ముందుకొచ్చి ఎందుకు ప్రమోట్ చేయరు వీటిని? నిజంగా గుండె జబ్బుల మీద రాకుండా ఉండాలి ప్రేమ అంటే. అట్లానే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీళ్ళంతా ప్రొజెక్ట్ చేసే కారణం ఏంటి? LDL తగ్గటం మూలంగా గుండె జబ్బులు ఆగిపోతాయని. నిజానికి LDL అనేది అనేక మంది టాప్ కార్డియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా కూడా LDL అనేది 100 ఫ్యాక్టర్లు, కొలెస్ట్రాల్ అనేది 100 ఫ్యాక్టర్లో ఒక ఫ్యాక్టర్. అదే హైలైట్ కాదు. అంటే 100 ఫ్యాక్టర్లో ఒక ఫ్యాక్టర్ కనుక దాన్ని ఒకవేళ మీరు సరి చేస్తారనుకుందాం, బై మిస్టేక్ మీరే కరెక్టు, మీరు దాని కారణంగా చేశారనుకుందాం. మరి అది గుండె జబ్బులు ఆగిపోతాయా? మిగతా ఫ్యాక్టర్లు ఏం చేస్తారు? ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తారు? ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తారు? మజిల్ టేర్ని ఏం చేస్తారు మీరు? హార్ట్ మజిల్ టేర్ని. అలానే అన్నిటికంటే ముఖ్యం డయాబెటీస్ బీపీ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్, ఊపకాయ, వీటిని ఏం చేస్తారు? అసలు ఫ్యాక్టర్లు అయ్యి కదా. మీరు అవన్నీ వదిలేసేసి కొలెస్ట్రాల్ అనే 100లో 1 అనుకుందాం మీ ప్రకారం, అది కూడా అబద్ధం, పచ్చబద్ధం. మీ ప్రకారం కరెక్ట్ అనుకున్న 100లో 1 ఫ్యాక్టర్ తగ్గితే దానికోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిస్తారు మీరు? అంటే ఒక ఫ్యాక్టర్ కోసం సంవత్సరానికి 5 లక్షలు, అక్కడి నుంచి మెయింటెనెన్స్ 3 లక్షలు చచ్చే వరకు సంవత్సరానికి. మరి మిగిలిన ఫ్యాక్టర్లు తగ్గడానికి ఇంత కట్టాలి మీకు? ఏంటిది అసలు? ఏం చేద్దాం అనుకుంటే నిజంగా బాధేస్తుంది. నిజంగా చెబుతున్నాను ప్రజలకు. మళ్ళీ వీళ్ళు LDL అడ్డగోలుగా తగ్గుతుంది, అడ్డగోలు తగ్గుద్ది అన్నారు కదా. అంటే స్టాటిన్ మెకానిజం వేరు, వీళ్ళు చూపించిన కొత్త దేవుడు మెకానిజం వేరు. స్టాటిన్ మెకానిజంలో కొలెస్ట్రాల్ రాకుండా ఆపేస్తారు, బట్ ఈ మెకానిజం వేరు. ఇది కనుక కరెక్ట్ అనుకుంటే ఇన్నాళ్ళు వీళ్ళు చేసింది బండబ్బూతు, భయంకరమైన ఉరిది సంపాదించినంత నేరం అది. ఇది కొత్త దేవుడు కనుక కరెక్ట్ అంటే పాత దేవుడు అనే స్టాటిన్ చేసింది బండబూతుల కల బూతు. వీళ్ళు ఏమంటారు అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే ప్రజలు చెవులో పూలెట్టడం. అసలు విషయం ఏంటంటే స్టాటిన్లు అన్నిటికీ పేటెంట్లు అయిపోతున్నాయి, ఇప్పుడు సవక అయిపోయినాయి. పేటెంట్ పెట్టి అమ్మాలంటే కొత్త ఎర్రయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వాదం తీసుకొచ్చాం. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటివన్నీ సిద్ధాంతాలన్నీ. ఇవాళ కొత్తగా ఎందుకు తీసుకొచ్చామంటే స్టాటిన్ మీద విపరీతం వ్యతిరేకతలు వస్తున్నాయి, ప్రజలు కూడా తిరగబడుతున్నారు. ఈ కార్డియాలజిస్టులు చేసే కుంభకోణాలు వీటిని నేను వరుసనే బయట పెడతా వస్తున్నాను. కార్డియాలజీ విభాగంలో ఏం జరుగుతుందో మీకు బైపాస్ చేసినా స్టంట్ వేసినా మీరు చూసుకోండి. నేను ఇప్పటివరకు కొన్ని వేల మందిని చూశాను. ఆ రోజు వీళ్ళు ఏదైతే లిపిడ్ ప్రొఫైల్ అంటారో ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ క్యాన్సరు, అది పెద్ద కుంభకోణం. అదేమన్నట్టు ఏదో బుకాయిస్తారు, కానీ తర్వాత మాత్రం కొలెస్ట్రాల్ తగ్గడానికి చచ్చిపోయేవరకు మందులు ఇస్తారు. చచ్చిపోయేవరకు మందులు ఏంటి? అసలు అశాస్త్రీయం, టోటల్గా అశాస్త్రీయం. నిజానికి అది తిరిగి రాదంటే స్టాటిన్ వాడుతూనే ఉంటారు, ఆ రక్తం పలచబడే మందులు, ప్లేట్లెట్ కట్టకుండా మందులు వాడుతూనే ఉంటారు. వీళ్ళు వేసిన స్టంట్లోనే ISR ఇన్స్టెంట్ రీస్టెండోసిస్లు మీకు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు వచ్చేస్తున్నాయి. ఏంటిది? మీరు వేసిన దాంట్లో రాకూడదు కదా, మీ మందులు పనిచేస్తే అడగకూడదు అంతే. చెప్పింది చరిత్ర అడక్కు, ఇంతే సామెత. సో ఇది కొత్త దేవుడు పాత దేవుడి మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఏదో ఒక దేవుడే కరెక్టు, స్టాటిన్ దేవుడా కొత్త దేవుడా? ముగించే ముందు కార్డియాలజిస్టులకి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇన్నాళ్ళు మీరు నమ్మించిన పాత దేవుడు స్టాటిన్ గొప్పవాడా, కొత్త దేవుడిని మీరు ఇప్పుడు సృష్టించిన వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళ?
ఈ రెండు పరస్పర విరుద్ధంగా పనిచేస్తున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి. రెండు ఏది కరెక్టు ఏది తప్పు కొత్తది కనుక మీరు ఎంకరేజ్ చేస్తే దాన్ని పాతదానికి వేసేంత లెంపలేసుకుని అప్పుడు దీన్ని ప్రమోట్ చేయండి. లేదు దీన్ని చేశారా దీన్ని హేట్ చేస్తా మీరే వీడియోలు చేయండి. ఈ సిద్ధాంతం తప్పు, అది పెంచాలి కానీ తగ్గిస్తుంది, ఇది తప్పు అని చెప్పండి. రెండు మాత్రం దయచేసి చెప్పమాకండి. చాయిస్ మీకే వదులుతున్నాం. థ్యాంక్ యూ.